హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. అయితే ఈరోజు మనం మామిడి తోటలో ఉన్నాం. మామిడి తోటలో కూడా ఇప్పుడు మామిడి చెట్లకు బాగా వర్షాలు పడతా ఉన్నాయి. మామిడి కాత అయిపోయిన తర్వాత మనం ప్రధానంగా ఏం చేసుకోవాలి అంటే మామిడి ప్రూనింగ్ అన్నది, అంటే మామిడి చెట్ల కింద పడ్డ కాయలు అవి ఇవి అన్ని ఏరేసి ఎండు కొమ్మలు అడ్డంగా ఉన్నవి అలాంటి కొమ్మలన్నీ కట్ చేసి నీట్గా చెట్టుకు గాలి వెలుతురు వచ్చేటట్టు ప్రూనింగ్ చేసుకోవడం జరుగుతుంది అన్నట్టు. అయితే ప్రూనింగ్ చేసుకోవడం కోసం మనం వీళ్ళని శేఖర్ రెడ్డి అండ్ వాళ్ళ టీంని పిలవడం జరిగింది. ఎందుకంటే మేడం మేము చేస్తాము అని చెప్పారు వాళ్ళు. అయితే ఎట్లా చేస్తారో నాకు తెలియదు, భయంగానే పిలిచాను. బట్ చూసిన తర్వాత చాలా ఎక్సలెంట్గా చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అసలు వాళ్ళు ఏంటి, ఎట్లా చేస్తారు. అసలు ఇప్పుడు ఇక్కడ మన వెనకాల కనిపిస్తున్న చెట్టును కూడా వాళ్ళతో ప్రూనింగ్ చేపించి మీరు కూడా చూడొచ్చు అన్నట్లు. ఓకే, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? శేఖర్ రెడ్డి. అవును, చెప్పాను. అయితే మీరు ఎక్కడి నుంచి? మైదుకూరు మేడం. ఓకే, మైదుకూరు నుంచి. మీకు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ పని? 2009 నుంచి చేస్తున్నాం మేడం. 2009వ సంవత్సరం నుంచి ఇదే పని మేడం, ప్రూనింగ్. ఓకే, అయితే 2009 నుంచి అంటే దాదాపు మనకు 16 సంవత్సరాలు పైన, 17. సో అన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా. అయితే మీరు ఓన్లీ మామిడి చేస్తారా, ఇంకా ఏమన్నా? మామిడి, బత్తాయి, దానిమ్మ, సపోటా అన్ని చేస్తాం మేడం. నిమ్మ, డ్రాగన్ చేస్తాము, పోతే నెక్స్ట్ పోతే ఎర్రసందనం చేస్తాం, శ్రీగంధం చేస్తాం, అన్ని చేస్తాం. పండ్ల చెట్లు అలాగే ఏ చెట్లు అయినా కానీ ప్రూనింగ్ చేస్తాం. ప్రతి చెట్లు ప్రూనింగ్ చేస్తారు. మీ దగ్గర అంటే మీకు లాగా చేసే వాళ్ళు ఎంత మంది ఉంటారండి? 20 మంది ఉన్నారు మేడం. మీ టీం అందరూ 20 మంది ఉన్నారు. అంటే ఎక్కడికైనా వెళ్ళి చేస్తారు? ఆంధ్ర కానీ, తెలంగాణ, కర్ణాటక కానీ ఎక్కడికైనా చేస్తాం. ఎక్కడైనా ఎవరు పిలిచినా గానీ పోయి మాట్లాడుకుంటారు. అంటే ఎకరాల్లాగా చేస్తారా మీరు? చెట్ల ప్రకారం చేస్తాం మేడం. చెట్టు కింద అని చేస్తారు. ఒక డ్రాగన్ ఒక్కటే మామిడి ఎకరా కింద తీసుకుంటాం. ఎందుకంటే అవి ఎక్కువ ఉంటాయి. అయితే ఇప్పుడు మనం ప్రూనింగ్ చేయడానికి మిమ్మల్ని పిలిచినాము. మాకు కొంచెం అవగాహన ఉంది కానీ మీరు అన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కాబట్టి మామిడికి మామూలుగా ఇప్పుడు చాలా మంది ఏంటిదంటే మేము చూస్తున్న దగ్గర చెట్లు నాటుకుంటారు. నాటుకున్నాక అసలు కాత కాసేంత వరకు కట్ చేయరు. నేను కొన్ని తోటలలో పోయి చూస్తే మొత్తం గుబురుగా ఉంటది. అసలు మొక్క వేసిన కాడ నుంచి 6 నెలల లోపల ఖచ్చితంగా ప్రూనింగ్ చేయాలి మేడం. మొక్క నాటిన 6 నెలల లోపల 6 నెలల లోపల కటింగ్ చేస్తే మళ్ళీ 6 నెలల తర్వాత ఫస్ట్ ఒక స్టెంపే ఉంటది కదా, మళ్ళీ ఆ స్టెంప్ నుంచి మళ్ళీ 4 స్టెంపులు వస్తాయి మేడం. అక్కడ నుంచి మనం గిన్నె అక్కడ చేస్తే అంటే మొక్క నాటినాక స్టెమ్ ఒకటే ఉంటది మనకు. ఆ దానికి మనం ఒక గనుపు దగ్గర చూసుకొని కట్ చేస్తే మళ్ళీ 4 వచ్చేస్తాయి. 4 కొమ్మలు పెట్టుకొని మళ్ళీ 6 నెలలకు మళ్ళీ ప్రూనింగ్ చేసినప్పుడు మళ్ళీ 6 నెలల తర్వాత 4 వస్తాయి కదా, దాంట్లో వేస్టేజ్ తీసేసి మళ్ళీ దాని నుంచి మనం గెనుపు కటింగ్ చేసామంటే మళ్ళీ అక్కడ నుంచి 4 నుంచి 4 వస్తాయి అనమాట. ఓకే, అట్లా అంటే చెట్టు నాటినప్పటి నుంచి 6 నెలలకు అంటున్నారు. అట్లా ఎన్ని రోజులకు ఒకసారి చేసుకోవాలి? అంటే 6 నెలలు 4 సంవత్సరాలు మనకు 6 నెలలకు ఒకసారి చేయాల్సింది మేడం. అంటే కాత వచ్చేంత వరకు 6 నెలలకు ఒకసారి ప్రూనింగ్ చేసుకోవాలి చిన్న మొక్కలు నాటినప్పటి నుంచి. అయితే ఇప్పుడు మొక్క మనం కొత్తది నాటినప్పుడు నుంచి 6 నెలలకు ఒకసారి కాత కాసేంత వరకు 4 సంవత్సరాల వరకు, అంటే దాదాపు సంవత్సరానికి 2 సార్లు, అంటే 8 సార్లు దాకా కట్ చేసుకుంటే అట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటి లాభం? అంటే ఇప్పుడు ఒక స్టెంపే కదా మేడం వచ్చేది, 4 స్టెంపులు వస్తుంది. 4 స్టెంపులు చెట్టు అనేది ఇట్లా చక్కగా పోకుండా ఇట్లా పడేది కావాలి కదా మనకు. ఓకే, అంటే మామూలుగా మనం ప్రూనింగ్ చేసుకోకుండా ఉంటే ఒకటే కొమ్మ పైకి వెళ్ళిపోయింది. సో గాలి అట్లా వచ్చినప్పుడు కొమ్మలు ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. మళ్ళీ ఎక్కువ కొమ్మలు రావు కాబట్టి కాత కూడా ఎక్కువ రాదు. మనం మామిడి చెట్లను ఏదైనా పండ్ల చెట్లను ఎక్కువ కొమ్మలు వచ్చేటట్టు ఎంత ఎక్కువ కొమ్మలు వస్తాయి. చెట్టు ఉంది కదా మేడం, ఇప్పుడు ఇక్కడ కట్ చేసిన మనకు ఇక్కడ నుంచి 4 వస్తాయి. ఇప్పుడు ఇది ఒక్కటే వెళ్ళిపోతుంది. అదేలేండి. సో అట్లా అంటే కొత్త చెట్టు పెట్టుకున్నప్పుడు దాన్ని షేప్ చేసుకొని పైకి వెళ్ళకుండా అనమాట, ఏ కాడికి గొడుగు టైప్ లో రావాలన్నమాట. ఓకే, గొడుగు లాగా చేసుకోవాలి. ఓకే, అది కాత కాసేంత వరకు. మళ్ళీ కాత స్టార్ట్ అయినాక అప్పుడు ఎట్లా చేసుకోవాలి? ఎన్ని రోజులు? 1 year ఒకసారి చేయాలి మేడం. అంటే క్రాప్ స్టార్ట్ అయినాక సంవత్సరానికి ఒకసారి ప్రూనింగ్ ఖచ్చితంగా చేసుకోవాలి మామిడి చెట్లకు. ఎందుకు చేసుకోకుంటే ఏమైతుంది? చేసుకోకుంటే లోపల జిబ్బంతా వచ్చేసి సూర్యరశ్మి ఎండపడదు, అవతల తూర్పు పరమట గాలి తోలదు, అప్పుడు దోమ పోటు ఉంటది, లోపల చిక్కు బాగుంటది అనమాట. ఫుల్ గా చిక్కు వచ్చేసినప్పుడు ఉంది కదా మేడం, ఇప్పుడు ఆ చిక్కు అంతా పోవాలంటే చిక్కు అంతా పోవాలి కదా, ఈ అడ్డ కొమ్మలు ఎంత వేస్టేజ్ అంతా ఉంటుంది అనమాట. వేస్టేజ్ అంతా ఉన్నప్పుడు ఏమైంది మేడం, ఇప్పుడు ఇది అంతా వేస్ట్ కొమ్మ అనమాట. మనం పెట్టుబడి కూడా వేస్ట్కి వెళ్ళిపోయింది అనమాట. అదంతా వేస్ట్ కొమ్మే కదా, ఎంత వేస్ట్ కొమ్మే. అంటే ఇప్పుడు ఇవి అందరికి డౌట్ ఉంటది, మరి ఇట్లా మనం కొమ్మలు కట్ చేస్తాను మరి క్రాప్ అన్నది వస్తుందా మనకు, బాగా ఎట్లా వస్తుంది అని డౌట్ మేడం. ఇప్పుడు 10 కాయలు కాసేది 5 కాయలు కాసినా ఒక కాయ ఇప్పుడు కేజీ వస్తుంది మేడం, కేజీ 2 కేజీలు వస్తుంది. ఇప్పుడు 10 కాయలు కాసినప్పుడు ఏమొస్తే ఇప్పుడు దాని జిబ్బులో వచ్చేస్తుంది, దానికి దోమ పొడి వచ్చేస్తుంది, మచ్చ వచ్చేస్తుంది, అంత వేస్ట్ గా ఉంటుంది మేడం. లోపల కాపొచ్చిన ఒక్క కాయ 10 కాయలు కాసినా గానీ నీట్ గా ఉంటుంది అనమాట.
అంటే ఇప్పుడు నాకు తెలిసినంత కొత్త చిగుర్లకు కూడా కాయలు మామిడిలో అయితే వస్తాయి. ఇప్పుడు అదే మనకు అలనేరేడు అనుకో, పాత కొమ్మలకు ముదురు కొమ్మలకు వస్తాయి. దీంట్లో కొత్తగా వచ్చే దాంట్లో కూడా మళ్ళీ మనకు కాయలు వస్తాయి. కాబట్టి మనకు గాలి వెలుతురు అంత పడాలి. మీరు దోమ అది ఇది గాలికి అటు ఇటు వెళ్ళిపోవడానికి ఈజీగా, మళ్ళా సూర్యరశ్మి పడాలంటున్నారు. సూర్యరశ్మి మధ్యలో సూర్యరశ్మి పడుతుంది అనమాట. అప్పుడు అనేది అనమాట దోమ కూడా అట్లాంటి ఎన్ని ఏ వ్యాధి కూడా ఉంటుంది అనమాట, మొదలు పడుతుంది అనమాట. అయితే మీరు చెప్పింది కరెక్టే. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను అందరికి, రైతు మిత్రులకి, రైతు సోదరులకి. అయితే ఏంటిదంటే మేము కొన్ని తోటలకు వెళ్ళి చూస్తే 10 సంవత్సరాల చెట్టు పెట్టి 10 సంవత్సరాలు భలే పెద్దగా ఉంది, మొత్తం గుబురుగా ఉంది. అయితే వాళ్ళకు పూత వస్తుంది కానీ కాత రావట్లేదు. అనుకున్నప్పుడు ఏం చేయాలంటే అది బయట కాపీ వస్తుంది మేడం, లోపల కాపీ అసలు రాదు. అవును, అది పైన కూడా పూత బాగా వస్తుంది కానీ అవి కూడా నిలబడట్లేదు. లోపల గాలి లేదు కదా మేడం. ఎందుకంటే అది పురుగు అన్నది బాగా అవుతుంది, అంటే తేనె మంచు. కాబట్టి మనం చెట్టుకు ఖచ్చితంగా మామిడికి ప్రూనింగ్ చేసుకోవాలి, గాలి వెలుతురు అంత పడేటట్టు. సో క్రాప్ మనకు తగ్గుతుంది అన్న భయం అవసరం లేదు. 1 year వరకు ఖచ్చితంగా ప్రూనింగ్ ఖచ్చితంగా చేయాలి. అవునండి, ఎందుకంటే చేసినప్పుడు మనకు అప్డేట్ అప్పుడు అర్థమైపోద్ది అనమాట. కటింగ్ చేసిన దానికి చేయని దానికి అప్పుడు అప్డేట్ అర్థమైపోద్ది అనమాట. ఓకే, మనకు ఖాతాలో దాంట్లో అర్థమవుతుంది. సరే అండి, ఇప్పుడు ఈ చెట్టు చూడండి ఒకసారి, బయట నుంచి ఈ చెట్టు మొత్తం ఒకసారి చూద్దాం. చూస్తే మొత్తం చూడండి ఈ చెట్టు ఎలా ఉందంటే ఇప్పుడు ఈ విధంగా మొత్తం జిబ్బు జిబ్బు అంతా బాగా గుబురుగా ఉంది. ఈ లోపల కూడా చూస్తే మనకు లోపల కూడా అంతా ఇక్కడంతా పైన సూర్యుని కిరణాలు పడకుండా అడ్డు ఉన్నాయి ఇవన్నీ కూడా. కాబట్టి ఇవి కూడా తీసేసుకోవాలి. ఈ చుట్టూ కూడా గాలి ఎటు సైడ్ నుంచి, ఈ తూర్పు పడవర నుంచి వచ్చే గాలి వెలుతురు అంతా కూడా ఈజీగా పాస్ కావాలి. అంటే బర్డ్స్ పిట్టలు కూడా వచ్చి దీని మీద వాలేటట్టు ఉండాలి. అప్పుడు కూడా పురుగుల్ని ఈజీగా తినేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మళ్ళా ఇంత జిబ్బుగా ఉంటే మనకు తెగుళ్ళు కూడా ఎక్కువ వస్తాయి. కొమ్మ తెగులు వచ్చేస్తుంది. ఇక్కడ నుంచి ఏ పురుగు బయటికి వెళ్ళి అక్కడే గూళ్ళు పెట్టుకుంటుంది. లైట్ పడదు, సూర్యుని కిరణాలు పడవు కాబట్టి తెగుళ్ళు వస్తాయి. దానివల్ల చెట్టు కూడా చనిపోయే అవకాశం ఉంటుంది, ఎండుకొమ్మ ఉంటుంది. సో ఇలా ఉంటే మనకు తెగుళ్ళు రావు. మళ్ళీ ఏంటిది, మీరు అనేది స్ప్రే చేసినప్పుడు కూడా స్ప్రే చేసినా కూడా కొమ్మలలో పడదు మేడం, ఏ కాడికి ఉన్నా కానీ బయట మొదల్లో పడాల్సిందే. బయట పైన దానికి పడుతుంది కానీ లోపల దానికి పడదు. మనం ప్రూనింగ్ చేసుకోకుండా ఇట్లా గుబురుగా ఉంటాయి. అదే ప్రూనింగ్ చేసుకుంటే మంచిగా నీట్ గా అంతటా కూడా తడుస్తుంది. ఓకే అండి, మంచి సమాచారం ఇచ్చారు. అయితే ఇప్పుడు మీరు ఈ చెట్టును చూసి మన రైతు మిత్రులందరికీ చేస్తే అందరికి చూసి వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇప్పుడు ఈ చెట్టు షేప్ ఇలా ఉంది, చేసిన తర్వాత ఎలా ఉందని వాళ్ళకు తెలుస్తుంది. ఓకే, ఉన్న చెట్టుని ఇట్లా ఉండే చెట్టుని మనము ఇప్పుడు ప్రూనింగ్ చేసిన తర్వాత ఎట్లుంటుంది, మీరు ఎలాంటి కొమ్మలు తీస్తారో కూడా మన రైతు మిత్రులందరికి కూడా చూయిద్దామండి. ఓకే, తీయండి మీరు ఇప్పుడు. సో ఇలా సన్న సన్న కొమ్మలు ఈ కొమ్మలు మనకున్న వేస్ట్ కదా, వేస్టేజ్ మేడం, ఇది వేస్టేజ్. పోయినసారి వచ్చి దీనికి కాయ కూడా కాసింది, పూత కాత. ఈ అడ్డంకి వెళ్ళిపోతాయి, ఎట్టంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇది ప్రతి సంవత్సరం తీసుకుంటా ఉండాలన్నమాట. ఇది సో ఇది అంటే గాలి రాకూడదు మేడం, ఎండిపోయింది ఇది. అదనమాట, ఎండు కొమ్మను ఎండు పూలను మొత్తం తీసేయాలి. మొత్తం తీసేయాలి. ఇప్పుడు ఇక్కడ ఓకే, అట్లా కిందికి ఉన్న కొమ్మలను ఇవి కూడా తీసేయాలి. ఈ చిన్న కొమ్మ కూడా ఇక్కడ తీయాలి మేడం. అది ఇది అంటే స్టార్టింగ్ నుంచి చివరి కొన్ని ఆకులు ఉంచుతున్నారు మీరు. ఉంచేస్తున్నాం అంటే మళ్ళీ ఇప్పుడు మనం ఇక్కడ తీసాం కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ ఎగురు వచ్చేస్తుంది. ఎగురు వచ్చేసి అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ అక్కడ నుంచి పోత వచ్చేస్తుంది. అది పాతది కదా, అది మళ్ళీ ఆ గనుపు దగ్గర చిగుర్లు వస్తాయి, ఎక్కువ వస్తాయి. ఫస్ట్ కింద అంతా క్లియర్ చేసుకున్నాను. కింద అంతా క్లియర్ చేయాలి మేడం. టక్క టక్క చేస్తారు మీరు. అవును మేడం. ఇప్పుడు ఉన్నాయి కదా మేడం, ఇప్పుడు ఇక్కడ ఉన్న కొమ్మ కట్ చేసేసిన. కట్ చేసేసాను మేడం. ఓకే, తీసుకున్నాను. ఇక చూడండి ఎలా ఎండిపోయింది. ఇది ఇలానే గాలి దోలకనే ఎండిపోతాయి మేడం. ఇది కట్ అవుతుంది.
ఈ చిక్ అంతా ఉండడం వల్ల కూడా మొత్తం ఎండిపోయింది లోపల. అది తీపించుకుంది ఎంత కొమ్మ రాపిడి కొమ్మలు అన్నమాట ఇది. ఇక్కడ కూడా చిక్కు వచ్చేసింది, ఇంకా ఇక్కడ తీయలేదు కాబట్టి ఇదంతా చిక్కే. అడ్డం అనిపిస్తుందో లోపల ఆ కొమ్మలు అన్నిటిని చిన్న చిన్న కొమ్మల్ని పోయినసారి ఈ మొద్దులకు వచ్చిన చిన్న కొమ్మలన్నీ తీసేస్తాను అట్లంటే కదా. ఇప్పుడు కొమ్మ ఉన్నా కానీ కాపు రాదు మేడం. ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చే ఎగురికే క్రాప్ వస్తుంది. మనం ఆ వేస్టేజ్ అంతా ఉంచుకున్నా కానీ ఉపయోగం లేదు. కూడా అడ్డం వస్తుంది, అడ్డం వస్తుంది రాపిడి కొమ్మ ఇది. సో కొమ్మకు రాసుకునే కొమ్మలు కూడా తీసేయాల. ఇప్పుడు పైన మనకు సూర్యరశ్మికి అడ్డం వచ్చే కొమ్మలు తీసేస్తాను. అవును మేడం, వేస్టేజ్ అన్నమాట. ఓహో, ఇప్పుడు ఎంత వెలుతురు వచ్చింది చూడండి, ఎంత ఓపెన్ అయిందో చెట్టు అంతా కూడా మధ్యలో మొత్తం ఓపెన్ అయింది. ఇప్పుడు కింద అంతా క్లియర్ అయిపోయింది, ఈ చుట్టూ కింద అంతా క్లియర్ అయిపోయింది. ఇప్పుడు పైన తీస్తుర్రు, పైన క్లియర్ చేస్తున్నారు. ఇప్పుడు పైన అక్కడ అది చేసిర్రు. ఇప్పుడు ఆ పైన కొమ్మలు అట్లా పోకుండా వాటికి ఇట్లా పైకి పోకుండా ఇంకా కొనలు కట్ చేయరా? ఈ కొనలు కట్ చేస్తే ఏమైందంటే అంటే వాలిపోయింది మేడం, మధ్యలో గాలి వచ్చేస్తాయి కదా, చెట్టు ఆటోమేటిక్ వాలిపోద్ది అనమాట. ఇప్పుడు కొమ్మ తీసేసినాం కదా, అవును, ఆటోమేటిక్ అది పక్క వాలిపోద్ది అనమాట. కిందికి మధ్యలో గాలి తోడడం వల్ల చక్కగా పెరిగిపోతున్నాయి అనమాట. అవి గాలి తోడడం అయితే ఇటు పక్క వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఈసారి ఇక్కడ తీసాం కదా మనము, ఈసారి అనేది ఇటు సైడ్ తీసుకోవాలి. ఓకే, ఇప్పుడు నాకు తెలిసినంత వరకు ఇది అడ్డంగా ఉంది కదా, ఇది తీసేసి ఆల్రెడీ ఇక్కడ తర్రగా ఉంది, చాలా గ్యాప్ ఉందంట, చాలా గ్యాప్ గా ఉంది కదా, గ్యాప్ ఉంది కాబట్టి ఈ కొమ్మకి ఇది ఉంచుతారు. ఇది ఇప్పుడు ఈసారి ఉంచాం కదా, నెక్స్ట్ ఇయర్ మనం ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ తీసేసుకోవాలి అనమాట. నెక్స్ట్ ఇయర్ అప్పుడు ఇది డెవలప్మెంట్ అయింది అనమాట ఈ కొమ్మ. అప్పుడు చెట్టుకి వాలిపోయింది కదా, అప్పుడు ఇక్కడ తీసేసామనుకో, అప్పుడు చెట్టు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ తీసేయచ్చు. ఓకే, ఇప్పుడు ఇది మరి ఈ దానికి ఇది ఉంది కదా, ఇప్పుడు ఈ కొమ్మ ఉంది, దీనికి వచ్చిన కొమ్మ ఇప్పుడు తీసేస్తాం మేడం. ఇక్కడ చిక్కు తీస్తే దీనికి కూడా లైట్ వస్తుంది, లైట్ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ కూడా మళ్ళీ తెర అన్నది ఏర్పడ్డది, అంటే ఓపెన్ అయింది. ఇలా చిక్కున్న వల్ల లోపల కాపు రాదు, మనం స్ప్రే చేసుకోలేము, మనం ఏ పని చేయలేము. కాపు రాలేదంటే ఎలా వస్తుంది మేడం? ప్రతి సంవత్సరం అనేది ప్రూనింగ్ ఎంత ఇంపార్టెంట్ పెడతాం, మనం ఎంత పెట్టుబడి పెడుతున్నామో అంత ప్రూనింగ్ కూడా మనకు ఇంపార్టెంట్ అనమాట. ఇదే అండి, ఈ విధంగా అంటే ఇప్పుడు తను చెప్పిన మాటల్లో మనకి ఏం అర్థమైంది, ప్లస్ మళ్ళీ మనం ఈ చెట్టుకు ప్రూనింగ్ చేయక ముందు ఎట్లుండే ఇప్పుడు చూడండి, మొత్తం టకటక ఒక 5 నిమిషాల్లో మొత్తం ప్రూనింగ్ చేసేసారు. చూస్తే మీరు చుట్టూ కూడా గాలి అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళడానికి ఆ యొక్క ఖాళీలు అంటే గ్యాప్ అన్నది ఏర్పడ్డది చిక్కు తీసేయడం వల్ల. మళ్ళీ ఇట్లా లోపల కూడా చూస్తే మొత్తం సూర్యరశ్మి పడడానికి, సూర్యుని కిరణాలు బాగా ఈ మొద్దుల మీద పడడం వల్ల ఏమవుతుందంటే మనకు దీనికి చెట్టుకు రోగము, డిసీజ్ అంటారు కదా, డిసీజ్ రాకుండా బాగా ఆ సూర్యరశ్మి సగం రోగాలు పోగొడుతుంది సూర్యుని కిరణాలు. ఎందుకంటే ఎండ అన్నది బాగా పడాలి, ప్లస్ దోమలు అవి ఇవి గుడ్లు పెట్టి కొన్ని ఇప్పుడు ఎక్కువగా మనకు హాపర్స్ అంటే తేనె మంచు పురుగులు, అవి ఇంత చిన్న చిన్న మిడతల్లాగా ఉంటాయి. అవి మీరు గమనించినట్లయితే చెట్టు బెరడుకే ఎక్కువ ఉంటాయి అతుక్కొని, దాంట్లోనే గుడ్లు దాని లార్వాలు అన్నీ కూడా అక్కడే ఉంటాయి. సో సూర్యరశ్మి బాగా పడాలి. మళ్ళీ స్ప్రే చేసినప్పుడు కూడా పడ్డప్పుడు ఏమవుతుంది అంటే వాటిని మనం సమర్థవంతంగా మనం కంట్రోల్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి
అందుకనే సరిగా ప్రూనింగ్ చేసుకోకుండా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటుంది ఆ బాధ అన్నది. కాబట్టి ఇలా చేసుకుంటే ఆ బెరడులో ఏమైతే అలాంటి గుడ్లు దోమలు అదే రెక్కల పురుగులు అన్నీ ఉంటాయో వాటన్నిటిని కూడా ఆ సూర్యరశ్మి సగం వరకు కంట్రోల్ చేస్తుంది. ఓకేనండి. సో ఇది వీళ్ళ టీం అండి. మొత్తం 20 మంది బ్యాచ్ ఉన్నారు. ఎక్కడికి వచ్చినా ఎక్కడ పిలిచినా వాళ్ళు వెళ్ళిపోయి ప్రూనింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. ప్రతి చెట్టు ఏ చెట్టు అయినా మనం ఎంత బాగా ప్రూన్ చేసుకొని ఎంత బాగా షేప్ చేస్తే అంత బాగా కాస్తుంది. మనము ఇది మామిడి ఒక్కటే కాదు, మామిడితో పాటు అన్ని రకాల పండ్ల చెట్లు, అదేవిధంగా శ్రీగంధం, ఎర్రచందనం, డ్రాగను, అన్ని రకాల చెట్లను ప్రతిదీ జామతో సహా ప్రతి ఒక్క చెట్టును ప్రూనింగ్ చేస్తాం మేడం అని చెప్తా ఉన్నారు. వీళ్ళకు 16 సంవత్సరాల కన్నా ఎక్కువ వీళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చెట్టు జస్ట్ చూశారు కదా మీ కళ్ళ ముందే టకటక ఎట్లా కట్ చేశారో ఒకతనే. సో అంత బాగా కట్ చేస్తారు. రేటు కూడా రీజనబుల్గా మాట్లాడుకొని చేయించుకోగలరు మీరు. మాకైతే నాకు అంటే డౌట్ ఉండే వీళ్ళు ఎట్లా చేస్తారో ఏమో, చేస్తామని అడుగుతా ఉన్నారని. చూసిన తర్వాత మాత్రమే మీకు కూడా వాళ్ళ కాంటాక్ట్ అనేది స్క్రీన్ మీద ఇవ్వడం జరుగుతుంది. ఎవరికి కావాలో వాళ్ళు వీళ్ళ యొక్క సేవలు మీరు కూడా యూస్ చేసుకోవచ్చు అన్నట్లు. సో ఎవరు ఫోన్ చేసినా మీరు వెళ్తారు కదా, సో అక్కడే ఉండి అయిపోయినంత వరకు చేసుకొని వస్తారు. మనం ఒక్కనే వెళ్తాము, పోయి మాట్లాడుకున్న తర్వాత అప్పుడు నేను బ్యాచ్ తీసుకుని వెళ్తాను అనమాట. అదే అండి, వాళ్ళు వచ్చి చూసుకొని ఓకే ఇది మాకు ఇంత రేటు పడుతుంది సార్ అని మాట్లాడుకొని తర్వాత వాళ్ళు బ్యాచ్ని తీసుకొని వచ్చి చెప్పిన రోజులకి వాళ్ళు ప్రూన్ చేసి మీకు ఇవ్వగలరు అన్నట్టు. అదే అండి. సో ప్రూనింగ్ చేసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి, చేసుకోకపోవడం వల్ల నష్టాలు ఏంటి అన్న విషయాలు, ఎప్పుడు ఎలా చేసుకోవాలి, మామిడిలో ప్రూనింగ్ చిన్న మొక్క నుంచి ఎన్నిసార్లు చేసుకోవాలి, కాత వచ్చిన తర్వాత సంవత్సరానికి ఎన్నిసార్లు చేసుకోవాలి అన్న విషయము ఈ వీడియోలో మీకు తెలియజేయడం అయింది. ఎవరికైనా కావాలి వీళ్ళ సహాయ సహకారాలు అంటే మీరు స్క్రీన్ మీద కనిపించే నంబర్ని ఫోన్ చేసి వీళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు మీకు వీళ్ళ సేవలు కావాలి అంటే. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.